మనము మన యొక్క ప్రదర్శన అనేది కాకుండా మీ ద్వారా వచ్చే సూచనతో అందరికీ మేలు జరగాలి. మీ ద్వారా వచ్చే సూచనతో హలో బ్రదర్ హలో ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు మేలు చేసే ప్రక్రియను మాకు వేగవంతం చేయడానికి అవకాశం ఉంది. అంతే తప్పితే ఇప్పుడు మేము అప్పుడప్పుడు వచ్చిపోతున్నాం. కోదండరామ్ గారు ఎప్పుడు ఈడనే ఉంటున్నాడు, ప్రతిదీ వింటున్నాడు. ఎందుకంటే మీ నుంచి కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్త గ్రూప్స్ నుంచి వచ్చే ఆలోచనలో ఉద్యమకారుని గౌరవించుకునే కోసం మనం ఏం చేస్తే మంచిదనేది అలాంటి సూచనలు మేము ఇక్కడ రాసుకోవడానికి అవకాశం కల్పించండి. మిమ్మల్ని ఆపడానికి మిమ్మల్ని ఏమంటారు సంవాదంతో మిమ్మల్ని ఆపడానికి కాకుండా మీ ప్రతి సూచనను మేము ఇక్కడ బుక్లో రాసుకోవడానికి ఇక్కడ డిజిటల్ రికార్డు ఉంది. మీరు ప్రతిదీ మాట్లాడేది డిజిటల్ రికార్డ్ అవుతుంది. ఎవ్రీ ఈవినింగ్ కూడా ఎవరెవరు ఏం మాట్లాడింది అనేది కూడా మాకు ఒక నోట్ వస్తుంది. కాబట్టి వాల్యుబుల్ టైం మీరు ఇక్కడికి రావడం అనేది మా అందరి దృష్టిలో ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఒకసారి మీరు పల్లెల నుంచి పట్టణం వరకు పాడిన గొంతులు ఇవి చాలా గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నది ప్రభుత్వం అనుకుంటున్నది, కమిటీ అనుకుంటున్నది. మీ గౌరవాన్ని ఎక్కడ ఎవరు కూడా తగ్గించరు. ఒకటి ఇంకా ప్రత్యేకించి ఒకటే మాట చెప్పి ముగిస్తా, మన చరిత్ర రికార్డులో లేదు. అలా ఎవరో ఉన్నారట, ఎవరో చేసిందట, గతంలో మా తాత వాడినట, మా ముత్తాత వాడినట అని చెప్పుకుంటారు తప్పితే ఇప్పుడు మా సోమన్న కేరిక బండి యాదగిరి ఎంకేపల్లి మా తుంగతుర్తి నియోజకవర్గం ఆయనకు ₹1,00,00,000 ఇల్లు ఇస్తే కనీసం తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇటువైపు అమ్మగారి వైపు అయ్యగారి వైపు లేక చివరికి చూస్తే మాకు దూరపు చుట్టాలు మేమున్నా తీసుకోలేకపోయినాం. అంటే అలా మీరు పాడిండ్రు, మీరేదో చేసిండ్రు అని ఎవరో పాడినరా పాటలు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు అనుకూలంగా, కానీ వాళ్ళు ఎవరు గుర్తించలేరు, ఎవరు పట్టించుకోలేదు. ఏదో అని చెప్పి మనల్ని చిన్న చూపు చూడకుండా ఉండాలంటే మీకు గుర్తింపు, గౌరవం, సహకారం ఈ 3 అంచెల్లో ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ సహకారం అనే విషయంలో మీరు చెప్పే విషయాలు మీరు ఏది చెప్పినా మేము రాసుకుంటాం, వింటాం. దాంట్లో మనం చేసే ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రతిపాదనకు సంబంధించిన అంశాన్ని, ఆర్థిక అంశమే ప్రధాన అంశం. కానీ నేను అంటున్నా, ఇంత పెద్ద తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్లకు సహకరించడం అనేది ప్రభుత్వ విధిగా భావిస్తున్నది. కాబట్టి దాన్ని గుర్తెరిగి మీరు చైర్ను గౌరవించండి. మీకు అవకాశం కావాలంటే మళ్ళీ నేనంటే సెషన్ 2ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మాట్లాడలేకపోతే ఇంకో డేట్ ఇచ్చి 24 తర్వాత డే కూడా మాట్లాడవచ్చు. కానీ మీరు చేసే ప్రతి ఒక్క సూచన చాలా విలువైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంతే.